సో ఆశ్లేష నక్షత్రము, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఎంఎస్ ఆస్ట్రాలజీ వీడియోస్లో మనము నక్షత్ర సిరీస్లో ఉన్నాము. ఓకే, సో ఆశ్లేష నక్షత్రం అంటే మీ జన్మ నక్షత్రము ఆశ్లేష నక్షత్రమైనా, లేదు లగ్నము ఆశ్లేష నక్షత్రం మీద ఉన్న ఇప్పుడు చెప్పినవి మీకు సరిపోయే అవకాశం ఉంటుంది. సో ఆశ్లేష నక్షత్రము, సో వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. సో వీళ్ళ వాక్చాతుర్యము బాగుంటుంది, అంటే మృదువైన మాట తీరు. అండ్ అలానే యూజువల్గా వీళ్ళు వేరే వాళ్ళ గొప్పదనాన్ని గుర్తించడానికి ఇష్టపడరు. ఆర్ అదర్వైజ్ వీళ్ళు ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా కూడాను గ్రాటిట్యూడ్ చూపించరు అనమాట. యూజువల్గా అంటే డిఫికల్ట్, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది పక్క వాళ్ళ దీనిని, అంటే వాళ్ళు తీసుకున్న హెల్ప్ని అప్రిషియేట్ చేయడానికి కానీ, లేదా వేరే వాళ్ళలో ఉన్న మంచి గుణాలు అప్రిషియేట్ చేయడానికి కానీ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పచ్చు. అండ్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, మేనేజింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అండ్ మాట తీరు బాగుంటుంది. అండ్ అలానే పాలిటిక్స్లో వీళ్ళు రాణించే అవకాశం ఎక్కువ. సో పొలిటికల్ లీడర్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ బాగుంటాయి. ఈవెన్ మేనేజీరియల్ రోల్స్లో కూడా వీళ్ళు చాలా బాగుంటారు. అయితే యూజువల్గా వీళ్ళలో కొంత షైనెస్ అనేది ఉంటుంది. సో సిగ్గుపడే స్వభావం, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవనేయండి. కానీ వీళ్ళ మాట తీరు, వీళ్ళకుండే తెలివితేటలు ఇవన్నీ కూడా వాళ్ళని, అది షైనెస్ కాదు, వాళ్ళకి ఎరోగెన్స్ ఎక్కువ, అంటే వీళ్ళు పొగరబోతు వాళ్ళు అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే యూజువల్గా మాట బాగుంటుంది, అందరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ వాళ్ళలో షైనెస్ కూడా ఉంటుంది. కానీ ఆ క్వాలిటీ ఏంటంటే ఈ రెండిటితోటి సెట్ అయ్యేది కాదు. కాబట్టి యూజువల్గా ఆ సిగ్గుపడ్డం కాదు, ఏం కాదు, వాళ్ళకి చాలా పొగరెక్కువ అనే ఇంప్రెషన్ అనేది యూజువల్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి యూజువల్గా ఫ్యామిలీతో రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ బాధ్యతని తీసుకుంటారు. ఇంట్లో మొదటి వాళ్ళు అయ్యే అవకాశం ఎక్కువ. మొదటి వాళ్ళు అయినా కాకపోయినా కూడాను వీళ్ళు పెద్దరికాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పెద్దరికాన్ని తీసుకోవడము, ఇంటి విషయాలలో, కుటుంబ విషయాల్లో బాధ్యతగా ఉండడము, అండ్ ఆ బరువు అనేది వీళ్ళ మీద ఎప్పుడూ ఉంటుందని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్, చదువు దగ్గరికి వచ్చేటప్పటికి యూజువల్గా కామర్స్ చాలా బాగుంటుంది. సో కామర్సు, బిజినెస్, ఆర్ట్స్కి సంబంధించిన చదువుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే కెరియర్లో చాలా క్విక్గా ప్రమోషన్స్ వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారు. అలానే సడన్గా జాబ్ లాస్ అవ్వడము అండ్ ఉన్న పదవిని కోల్పోవడము, అంటే ఒకవేళ పాలిటిక్స్లో ఉంటే కనుక, లేదు బిజినెస్లో ఉన్నా అంతే, సడన్గా నష్టాలను చూడడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళది యూజువల్గా వీళ్ళు జెన్యూన్గానే ఉంటారు. కాకపోతే ఎక్కువ సెల్ఫిష్ పీపుల్గా కనిపించడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ స్వార్థం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వీళ్ళ తెలివితేటలు వీళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటారు అనే ఇమేజ్ అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే యూజువల్గా అలా చేస్తారా చేయరా అంటే అట్లాంటి ఇంటెన్షన్ ఏమి ఉండదు. కానీ ఇట్ లుక్స్ అంటే చూసే వాళ్ళకి మటుకు కొంత ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు అనిపించే అవకాశం ఎక్కువ. యూజువల్గా చూడండి, మనకి ఆశ్లేష నక్షత్రానికి ఎక్కువ అపోహలు అనేవి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఇదేనమాట. సో ఆశ్లేష నక్షత్ర స్వభావమే అలాంటిది. అంటే ఇట్ లుక్స్ ఆ పర్సన్ ఒకవేళ లగ్నం కనుక ఆశ్లేష నక్షత్రం మీద ఉంటే ఈ విధంగా కనిపించే పాసిబిలిటీ ఉంటుంది. చంద్రుడు ఆశ్లేష నక్షత్రం మీద ఉన్న ఈ విధంగా వీళ్ళు ఆలోచిస్తారు, బిహేవ్ చేస్తారు అనే అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మేనేజ్మెంట్ రోల్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి. అండ్ అలానే పీపుల్ని మాటలతో మేనేజ్ చేయడంలో చాలా బాగుంటారు. కానీ వీళ్ళకి కొన్ని సందర్భాలలో ఎక్కడ మాట్లాడాల్సిన చోట మాట్లాడరు, అక్కర్లేని చోట రియాక్ట్ అవుతారు. సో దీనివలన ఏమవుతుందంటే శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు నిర్ణయం చెప్పండి, మీరు అనలైజ్ చేయండి, మాట్లాడండి అన్నప్పుడేమో వీళ్ళ అభిప్రాయాన్ని చెప్పరు. అండ్ అక్కర్లేని చోట, రియాక్ట్ అవ్వక్కర్లేని చోట, మాట్లాడక్కర్లేని చోట అనవసరంగా రియాక్ట్ అవుతారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు కొంతవరకు ఎనిమిటీ అనే దాన్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళలో ఉన్న మంచి గుణం ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళ డబ్బుని కానీ, పదవిని కానీ, లేకపోతే ఇంకొక దాన్ని కానీ, అంటే లైక్ వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, ఇటువంటి డిస్క్రిమినేషన్ వీళ్ళు చూపించరు. సో వీళ్ళతోటి బాగున్న వాళ్ళతోటి వీళ్ళు బాగుంటారు. అంటే అవతల వ్యక్తిలో ఉన్న
లేకపోతే పదవో అధికారమో మనీనో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయరు. వీళ్ళు అలానే యూజువల్గా వేరే వాళ్ళ మాట తీరు వల్ల కానీ, అంటే వీళ్ళ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. చాలా స్టబ్బర్న్ అండ్ ఇండిపెండెంట్గా ఉంటారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వీళ్ళ తత్వాన్ని మార్చే పాసిబిలిటీ అనేది ఉండదు. సో యూజువల్గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి చోట కూడా వీలైనంతగా అంటే మనస్ఫూర్తిగా కాకుండా తెలివితేటలతో ఉండడాన్ని ఇష్టపడతారు. అంటే అవతల పర్సన్ని స్ట్రాంగ్గా అడాప్ట్ చేసుకోవడం కన్నా కూడా అక్కడ ఏది అవసరమో అంతవరకు దాన్ని మేనేజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉంటారు. దీనివల్ల కూడా ఏంటంటే వీళ్ళలో ఉండే జెన్యూనిటీ అనేది క్వశ్చనబుల్గా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఉంటున్నారా లేకపోతే వాళ్ళ అవసరం కోసమే మేనేజ్ చేస్తున్నారా అనే అనుమానం అనేది అవతల వాళ్ళకి కలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. అట్లానే వీళ్ళు 35-36 సంవత్సరాలు 35-36 ఇయర్స్లో మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లానే సడన్ గెయిన్స్ అనేవి 40 ఏజ్ 40 ఇయర్స్ అప్పుడు వీళ్ళకి సడన్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు యూజువల్గా అంటే వీళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే మీకు అద్భుతమైన వాక్పటిమ అంటే మాట తీరు అన్నీ బాగుంటాయి, కాకపోతే సమయానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే యూజువల్గా అంటే లైక్ డబ్బు ఉంది లేదు, అధికారం ఉంది లేదు, ఇటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళతోటి అంటే అవతల వాళ్ళని సరిగ్గా జడ్జ్ చేయకుండా ఉండడం వలన ఏమవుతుందంటే కొన్నిసార్లు వీళ్ళు ఇబ్బందులు పడే మనుషులు అంటే వాళ్ళతో ఉండేవాళ్ళు చెడు ప్రవర్తన వల్ల వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ డిస్క్రిమినేషను వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఏమిటి అనే ఆలోచన తీరు లేకుండా ప్రతి ఒక్కళ్ళు మనవాళ్ళే అన్నట్టు కలుపుకుంటూ పోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మీరు మాట్లాడే విధానము అవతల వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది, మీ ప్రేమ అర్థమవుతుందో లేదా, ఇటువంటి విషయాలను కొంతవరకు చెక్ చేసుకుని అండ్ కొంచెము ఎక్స్పీరియన్స్ తోటి చేంజ్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంబంధించి. మ్యారీడ్ లైఫ్ అన్నీ బాగుంటాయి, కాకపోతే భార్యాభర్తల మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్లో గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ మాట తీరు అవతల వ్యక్తిని మనీ పరంగా అనుమానించే విధంగాను, తక్కువ అంచనా వేసే విధంగాను, అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మాత్రమే, మిగిలిన వాళ్ళతో కాదు. సో అంటే యూజువల్గా భార్యాభర్తల రిలేషన్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా ఉండే విషయాలలో మటుకు కొంత డిస్ప్యూట్స్ అంటే మాట పట్టింపులు అండ్ తప్పుగా అర్థం చేసుకోవడాలు ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళు చాలా బాధ్యతలు తీసుకుంటారు. సో అటు పుట్టింటికి సంబంధించి ఎస్పెషల్లీ వాళ్ళు పుట్టి పెరిగిన ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ని వీళ్ళు ఎక్కువ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇది ఆశ్లేష నక్షత్రం వాళ్ళ గురించి. సో మీ లగ్నం ఏ నక్షత్రం మీద ఉంది, మీ హోరోస్కోప్లో ప్లానెటరీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ విషయాలను తెలుసుకోవాలంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకుని రావచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.